టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ టెట్ పేపర్ 1 టుడే మార్నింగ్ సెషన్ అనగా 28/2/2024 మార్నింగ్ సెషన్ పేపర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సెషన్స్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది, వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి, ఎరిక్సన్ గురించి ప్రతి సెషన్లోని బిట్ ఇస్తున్నాడు. ఎరిక్సన్ గురించి ఒక బిట్ ఇచ్చాడు ఈ మార్నింగ్ సెషన్లో కూడా. సో ఎరిక్సన్ ఒక టేబుల్ ఉంటుంది, అది బైహార్ట్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీగా ఎరిక్సన్ గురించి ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఎన్ఈపి 2020, నెక్స్ట్ ఆర్టీఈ 2009 వాటి నుంచి కూడా ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నిర్దేశిత మంత్రం గురించి ఇచ్చాడు. ఎలా చేస్తారు నిర్దేశిత మంత్రం అనేది ఎలా చేస్తారు అనేది అప్లికేషన్ బిట్లో 2 ఇచ్చారంట. నెక్స్ట్ థార్న్ డైక్ గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 6th క్వశ్చన్, పియాజే సంజ్ఞాత్మక వికాసం గురించి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, నాడు నేడు పైన ఒక బిట్ ఇచ్చారు. అది ఎలా వచ్చిందంటే నాడు నేడులోని లేని అంశం గురించి ఇచ్చారు. ఆన్సర్ టెక్స్ట్ బుక్స్ అవుతుంది. నాడు నేడు అంటే ఏంటి? కన్స్ట్రక్షన్ అండ్ ఫర్నిచర్ కదా. సో అందులో లేనిది ఏంటి? టెక్స్ట్ బుక్స్ అనేవి దేంట్లోకి వస్తాయి? జేవీకే కిట్ కిందకి వస్తుంది. జేవీకే జగనన్న విద్యా కానుక కింద వస్తుంది. బ్యాగు, షూస్, బుక్స్ అవన్నీ వస్తాయి కదా, అవి జేవీకేలోకి వస్తుంది. సో నాడు నేడికి చెందనిది ఏదవుతుందంటే టెక్స్ట్ బుక్స్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏంటంటే మాకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని ఇచ్చారు. నెక్స్ట్ 9th క్వశ్చన్, వైరస్ ఎబ్రివేషన్ అడిగారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, అంత్యానుప్రాస అలంకారం గురించి బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, చీర నానార్థాలు ఇచ్చారు. నెక్స్ట్ 12th క్వశ్చన్, కొండవాగు లెసన్ ఉంది కదా, దాని యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగారు. నెక్స్ట్ 13th క్వశ్చన్, అబ్జర్వేషన్ డోన్ ఎవరు కనుగొన్నారంటే ఆన్సర్ గెస్సెల్. నెక్స్ట్ 14th క్వశ్చన్, డాట్లో లేని సామర్థ్యం ఆన్సర్ వస్తు సమాఖ్య. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఉపగమ పరిహార సంఘర్షణ గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 16th క్వశ్చన్, అనుకూల బదలాయింపు గురించి ఒక బిట్ ఇచ్చారు. అది ఏంటంటే గాత్ర అనే అమ్మాయి సంగీతం నేర్చుకుంటుంది, అలాగే వీణ కూడా నేర్చుకుంటుంది. రెండు అనుకూలమే కాబట్టి అనుకూల బదలాయింపు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి, పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ 18th క్వశ్చన్, యాంటోనిమ్ ఇచ్చారు. అలాగే 19th ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ ఇచ్చారు. కొన్ని వర్డ్స్ ఇస్తారు, దాన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా యాంటోనిమ్ అనేది సినోనిమ్ ఏమి ఇచ్చారో చెప్పలేదు ఈరోజు. సో యాంటోనిమ్ నుంచి ఒక బిట్ వచ్చింది, అలాగే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ నుంచి ఒక బిట్ వచ్చింది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రతిసారి ఇస్తున్నారు, ఒక ఆర్డర్లో పెట్టాలి. ఒక మార్క్ ఆల్రెడీ మనకు వచ్చినట్టే ఏబిసిడీలో వస్తే. సో దీని గురించి డోంట్ వర్రీ. నెక్స్ట్ 20th క్వశ్చన్, 2 క్లాజెస్ ఇచ్చి మధ్యలో ఉండే సింబల్ ఏంటి అని అడిగారంట. నెక్స్ట్ 21 క్వశ్చన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 22 క్వశ్చన్, త్రిభుజంలో కోణాలు మొత్తం అడిగారో లేదంటే కొన్ని కోణాలు ఇచ్చి కోణాల మొత్తం మీద క్వశ్చన్ అడిగారో ఏంటో తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఇలా చెప్పారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, భిన్నం ఇచ్చి శాతంలోకి మార్చమన్నారు. నెక్స్ట్ చూడండి, దీర్ఘగణం ఘనపరిమాణం వైశాల్యం ఇచ్చారు, హైట్ కనుక్కోమన్నారు. దీర్ఘగణం ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? LBH కదా. సో అది ఇచ్చుంటారు, ఎంతో వాల్యూ ఇచ్చుంటారు ఇక్కడ ఘనపరిమాణం వాల్యూ. అయితే ఇక్కడ వైశాల్యం కూడా ఇచ్చుంటారు కదా, LB ఇచ్చారు, హెచ్ కనుక్కోవాలి అంతే. ఇటు ఇది కట్ చేస్తే హెచ్ అనేది వస్తుంది, చాలా సింపుల్. దీర్ఘగణం ఘనపరిమాణం వాల్యూ ఫార్ములా LBH. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి, 8% వ్యాట్తో 5,400 ఒక వస్తువు ధర అయితే వితౌట్ వ్యాట్ లేకుండా ఆ వస్తువు ధర ఎంత అవుతుంది అని నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఇట్లాగే ఇచ్చారు. సేమ్ ఇక్కడ వ్యాట్ 10% ఇచ్చారు, 3,300 అయితే వ్యాట్ లేకుండా ఎంత అని ఇచ్చారు. సో ప్రీవియస్ సెషన్స్ బిట్స్ తెలుసుకుంటే దాని పరంగా మిగతావి కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ సెషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ లెక్క ఎలా చేయాలో కూడా చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, 8% వ్యాట్తో అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 108% అవుతుంది అనమాట. 100కి 8% కలిపితే 108 అవుతుంది. అది ఎంతకు సమానం? 5,400కి సమానం. అయితే 108 5,400 అయితే 100% ఎంత? వితౌట్ వ్యాట్. ఇక్కడ 100లోంచి 8 తీయకూడదండి, అసలుది 100 అవుతుంది. ఆ వ్యాట్ లేకుండా ఎంత అవుతుందంటే 100 అవుతుంది. ఎందుకంటే 100కి 8 కలిపినప్పుడు 108లో నుంచి 8 తీస్తే 100 కదా అవుతుంది. సో 100 వాల్యూ ఎంత అవుతుంది కనిపెట్టాలి. ఇక్కడ చూడండి,
9తో కట్ చేయండి. 9 ఒకట్ల 9, 9 రెళ్ళు 18. ఇక్కడ 9 ఆరుల 54, 2 సున్నాలు ఉంటాయి. అలాగే 12 ఒకట్ల 12, 12 ఐదుల 60. ఇక్కడ 50 మిగులుతుంది. అంటే 100 ఇంటూ 50 ఎంత అవుతుంది? 5000 అవుతుంది. సో ఆన్సర్ 5000 వస్తుంది. ఇక్కడ మేము వాళ్ళు ఏ నెంబర్స్ చెప్పారో, ఏ వాల్యూస్ ఇచ్చారో దాని ప్రకారం నేను ఆన్సర్ చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే క్వశ్చన్ ఇస్తే అక్కడ ఇదే ఆన్సర్ అవుతుంది. ఏం నెంబర్స్ మారినా సరే అక్కడ ఆన్సర్ కూడా మారుతుంది. సో ఇక్కడ నేను ఓన్లీ టాపిక్ అనేది చెప్తున్నాను, అంటే కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తే అక్కడ కూడా ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. సో అది చూసుకోండి. మ్యాథ్స్లో కొన్ని నెంబర్స్ అనేవి అందరికీ చెప్పిన వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ గుర్తుండవు కదా, చిన్న చిన్న నెంబర్లు కూడా మారచ్చు, అప్పుడు ఆన్సర్ కూడా మారుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక సమ్ ఇచ్చి ఎక్స్ వాల్యూని కనుగొమన్నారు. నెక్స్ట్ 27 క్వశ్చన్ చూడండి. L² + M², L² M² N² ఈ ప్లస్లు ఉన్నాయి మధ్యలో. తర్వాత N² + L². నెక్స్ట్ 2LM 2MN 2NL ఇవన్నీ సంకలనం చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో అడిగారు. నెక్స్ట్ 28th క్వశ్చన్, M⁴ - 256 వాల్యూ ఎంత అవుతుందంటే ఆన్సర్ ఇలా వస్తుందండి. M² + 16 ఇంటూ M + 4 ఇంటూ M - 4 అవుతుంది. ఇక్కడ ఎలా చేశారంటే దీన్ని M⁴ని M² అని రాశారు. 256ని 16² రాశారు కదా. ఇది ఎలా ఉందంటే A² - B² రూపంలో ఉంది. అంటే A + B ఇంటూ A - B అంటే M² + 16 ఇంటూ M² - 16 అలా వస్తుంది. మళ్ళీ M² - 16 ఎలా రాయొచ్చు? M² ఉంది కదా, ఈ 16ని 4² రాయొచ్చు. మళ్ళీ ఇది A² - B² రూపంలో ఉంది. A + B ఇంటూ A - B అంటే M + 4 - M ఇంటూ M - 4గా వస్తుంది. చివరికి ఆన్సర్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. చూడండి, M² + 16 ఇంటూ M + 4 ఇంటూ M - 4 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ 29 క్వశ్చన్ చూడండి. టంకా నాణెం అది వెండిదా బంగారందా రాగిదా? ఆన్సర్ వెండి. టంకా అంటే వెండి నాణెం. నెక్స్ట్ 30th క్వశ్చన్, బెహర్ అనేది మధ్యప్రదేశ్లో దేన్ని పిలుస్తారు? మధ్యప్రదేశ్లో బెహర్ అంటే ఏంటి అంటే విస్థాపన వ్యవసాయాన్ని బెహర్ అంటారు మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ 31 క్వశ్చన్, కృష్ణా జన్మస్థలం. కృష్ణా నది ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలో మహాబలేశ్వరం దగ్గర పుట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 32 క్వశ్చన్, 392ను ఏ సంఖ్యతో గుణిస్తే పరిపూర్ణ ఘనం అవుతుంది? ఇక్కడ ఘనం అవుతుంది అంటే ప్రాసెస్ చూడండి. 392ని ఈ విధంగా 2తో చూడండి. 2 ఒకట్ల 2, 2 9 18, 2 6 12 అంటే 392ని 2తో కట్ చేస్తే ఎంత అవుతుంది? 196 వస్తుంది. 196ని ఎలా రాయొచ్చు? 14 × 14 రాయొచ్చు. ఇక్కడ వర్గం అనుకోండి, దేంతో గుణిస్తే అయిపోతుంది? ఇక్కడ 14కి 14కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకా 2తో గుణిస్తే వర్గం అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఘనం అడిగారు. ఘనం అంటే 3 చూసుకోవాలి. ఇక్కడ ఈ 14ని 7 × 2గా రాయొచ్చు. ఇక్కడ ఈ 14ని 7 × 2గా రాస్తే ఇక్కడ చూడండి ఎన్ని అయ్యాయి మొత్తం? 2, ఇదొక 2, ఇదొక 2, ఇదొక 2, 3 రెళ్ళు సరిపోయాయి. అంటే 2³ సరిపోయింది, ఘనం సరిపోయింది. ఇంకా 7కి ఎన్ని ఇంకా 7లు కావాలి? ఒక 7 ఉంది, 2 7లు ఉన్నాయి, ఇంకొక 7 కావాలి. అంటే ఇంకొక 7తో గుణిస్తే 7 కూడా ఘనం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఘనం అని ఇస్తే క్వశ్చన్లో ఆన్సర్ 7 అవుతుంది. చూడండి, క్వశ్చన్లో ఘనం ఇచ్చారా వర్గం ఇచ్చారా చూసుకోవాలి. వర్గం అంటే 2 2 చూసుకోవాలి, 2 2 జత అయ్యాయో లేదో చూసుకోవాలి. అదే ఘనం అంటే 3 3 చూసుకోవాలి. ఇక్కడ 3 2లు ఉన్నాయి, 7లు 2 ఉన్నాయి, ఒకటి లేదు కాబట్టి దాంతో గుణిస్తే ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్, పంచమి విభక్తి గురించి ఇచ్చారు. వలన్ కంటెంట్ పట్టి అంటే పంచమి విభక్తి కదా, వీటి యొక్క ప్రత్యయాలు ఇవి. సో ఇలా ఇస్తే ఇది పంచమి విభక్తి అవుతుంది. నెక్స్ట్ 34 క్వశ్చన్, నౌన్ క్లాజ్ని ఎందులో వాడతారని ఇచ్చారు, క్లాజెస్ గురించి. నెక్స్ట్ 35 క్వశ్చన్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ 36 రోప్ సిద్ధాంతం ఎవరిది? దాని క్వశ్చన్ పద్యం ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారంట. నెక్స్ట్ 38 క్వశ్చన్, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు. తెలుగులో మనకి పద్యము పారాగ్రాఫ్ కూడా ఇస్తారు, వాటిపైన క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ 39 క్వశ్చన్, కాంక్ష వికృతి కాంచ. నెక్స్ట్ 40 క్వశ్చన్, ఊష్మాలు అని వేటిని అంటారంటే శేష హాల్ను ఊష్మాలు అంటారు. ముందు సెషన్స్లో అన్నాష్కలు అంటే ఏంటని ఇచ్చారు. నెక్స్ట్ 41 క్వశ్చన్, ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు.
నెక్స్ట్ 42 క్వశ్చన్, విషయాన్ని విశదీకరించే పలుకుబడులు అని వేటిని అంటారంటే జాతీయాలు అని అంటారు. నెక్స్ట్ 43 క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆన్సర్ ఉచ్చారణ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, ఈ మూడు రంగాల గురించి బిట్ ఖచ్చితంగా 3 మెథడ్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఇస్తారు. సో చూసుకోండి వాటి గురించి, వాటి యొక్క ఈ రంగాల యొక్క స్పష్టీకరణ గురించి కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 44 క్వశ్చన్, టీచర్ సంగ్రహణాత్మక మూల్యాంకనం చేసేటప్పుడు పేపర్ తయారీలో వేటిని దృష్టిలో పెట్టుకోవాలి? వీటిని ఆప్షన్స్ బట్టి దీని ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ 45 క్వశ్చన్, బాహుళకం గురించి ఒక బిట్ అనేది మ్యాథ్స్లో వచ్చింది. బాహుళకం అంటే రిపీటెడ్గా వచ్చే నెంబర్ని మనం బాహుళకం అంటారు కదా, సో దాని గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 46, 11:20 ఉదయం బస్సు బయలుదేరింది, మధ్యాహ్నం 2:40కి ఆగింది, అయితే ఎంత సమయం ప్రయాణం చేసింది? మొత్తం 3 గంటల 20 నిమిషాలు ప్రయాణం చేస్తుంది. ఎలా అంటే 11:20 నుంచి 12:20కి 1 గంట, 12:20 నుంచి 1:20కి 1 గంట, 2 గంటలు అయింది కదా. అలాగే 1:20 నుంచి 2:20కి 1 గంట అవుతుంది, మొత్తం 3 గంటలు. తర్వాత ఇక్కడ 2:40 అన్నాడు కాబట్టి ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా, టోటల్ 3 గంటల 20 నిమిషాలు అవుతుంది ఆ బస్సు ప్రయాణం చేసేది మొత్తం. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి, 3/7 + x = 17/7 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూని కనుగొమన్నారు. ఇక్కడ ఎక్స్ ఇటువైపు ఉంచేసి ఈ 3/7 అటువైపు తీసుకెళ్తే 17/7 ఈక్వల్ -3/7ని ఇది వైపుని దీన్ని తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 17 - 3 అయితే ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14/7, 7 1 జ 7 2 జ, సో ఆన్సర్ ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ 48 క్వశ్చన్, 0.000 ఇన్ని జీరోస్ ఉన్నాయి, 16. దీన్ని సూక్ష్మీకరించగా ఎలా వస్తుందంటే 1.6 × 10⁻⁻19. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అని బై చేయాలన్నమాట. అప్పుడు పైకి వెళ్తే -19 అవుతుంది. సో ఇలా చేయాలన్నమాట. ఇక్కడ 16 రాయకూడదు, 16 ఇంకా సూక్ష్మీకరించాలి కాబట్టి 1.6 అనేది రాయాలి. అప్పుడు దాన్ని సూక్ష్మీకరించినట్టు అవుతుంది. ఒకవేళ ఆప్షన్స్లో 16 × సంథింగ్ ఎలా ఉంటే అప్పుడు అది అవుతుంది ఆన్సరు, లేదంటే 1.6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 49 క్వశ్చన్, ఒక వ్యాపారి వద్ద సరుకులు 113 సరుకులు ఉన్నాయి. ఒక ఆమెకు 226 సరుకులు కావాల్సి వస్తే అదనంగా ఆయనకి ఎన్ని సరుకులు కావాలి అని ఇచ్చారు. అంటే షాప్ దగ్గర 113 ఉన్నాయి, కానీ షాప్ దగ్గర కొనవలసిన ఆమెకి ఎన్ని కావాలంటే 226 కావాలి. అంటే ఇంకా అతని వద్ద ఇంకా ఎక్స్ట్రా ఎన్ని కావాలి? 113 కావాలి. 226లోంచి 113 తీస్తే ఇంకా ఆన్సర్ ఎంత వస్తుంది? 113 వస్తుంది. చాలా సింపుల్. నెక్స్ట్ 50th క్వశ్చన్, 738ను 9తో భాగిస్తే, ఇక్కడ చూడండి 9 1 9, 9 8 72 కదా, ఒకటి మిగులుతుంది, 9 అంటే 82 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 51 క్వశ్చన్ చూడండి, 150 కేజీలు డివైడెడ్ బై 30 గ్రాములు అని ఇచ్చారు. ఇక్కడ ఈ కేజీలని గ్రాముల్లోకైనా మార్చుకోవాలి, లేదంటే గ్రాములని కేజీలోకైనా మార్చుకోవాలి. ఇక్కడ 150 కేజీలని మనం గ్రాముల్లోకి మార్చుకుందాం. అంటే 1 కేజీ అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. 150 × 1000/30 గ్రాములు అనమాట. సో ఇప్పుడు ఇది గ్రాముల్లోకి వచ్చింది కాబట్టి 31 35 అంటే 500 అనమాట వస్తుంది. 5000 ఏంటి? గ్రాములు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్స్లో 5000 గ్రాములు ఉందంటే 5000 గ్రాములు పెట్టాలి, లేదంటే 5 కేజీలు, దాన్ని కేజీల్లోకి మళ్ళీ మార్చుకోవచ్చు. 5 కేజీలు ఆప్షన్లో ఉంటే 5 కేజీలు పెట్టాలన్నమాట. ఇలాంటి ఓన్లీ ఈ మెజర్మెంట్స్ ఇస్తే ఆన్సర్ ఇలా అవుతుంది. ఒకవేళ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 52 క్వశ్చన్, 2/7ను శాతంలోకి మార్చగా, అంటే 2/7 × 100 చేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది, 28 and 4/7%. నెక్స్ట్ 53వ క్వశ్చన్ చూడండి, ఎటువంటి తల్లిదండ్రుల మధ్య పెరిగిన వారిలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాడు? అంటే విద్యార్థి ఏ తల్లిదండ్రుల మధ్య పెరిగితే వాళ్ళకి స్వయం ప్రతిపత్తిని, అంటే ఎలాంటి తల్లిదండ్రుల స్వభావం ఎలా ఉంటుందో అది ఆప్షన్స్ బట్టి మనం పెట్టాలి ఆన్సర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 54 క్వశ్చన్, 4 వైపులా సమాన పొడవు గల సమాంతర చతుర్భుజం ఏమంటారు? అంటే సమాంతర చతుర్భుజం యొక్క 4 భుజాలు 4 వైపులో సమానమైన పొడవు ఉంటే అది దేనిగా మారుతుందని ఇచ్చారు. ఆన్సర్ రాంబస్ అవుతుంది. నెక్స్ట్ 55 క్వశ్చన్,
14 mm వ్యాసార్థం గల వృత్త వైశాల్యాన్ని కనుగొనండి. వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఈ ఆర్ని ఆర్ ప్లేస్లో ఎంత వేసుకోవాలి? 14 వేసుకోవాలి. అంటే 14 ఇంటూ 14 వేసుకోవాలి. పై ఇంటూ 14 ఇంటూ 14 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 56 క్వశ్చన్ 9x/7 - 6x ఈక్వల్ టు 15. ఇక్కడ ఎక్స్ వాల్యూను కనుగొనాలి. చాలా సింపుల్. దీన్ని ఇటువైపు తీసుకొచ్చాలి. ఇంటూ 15 ఇంటూ సంథింగ్ అలాగ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ చూడండి 57 క్వశ్చన్. ఫ్లవర్ వేజ్ కాస్ట్ 120 రూపాయలు అయినా 10% నష్టానికి అమ్మిన వేల ఎంత? చూడండి, కొన్న వేల ఎంత కొన్నారు? 120 రూపాయలు కొన్నారు. కొన్న వేల ఎప్పుడు 100% కదా. 100 120 అయితే నష్టానికి అమ్మారు. 10% నష్టానికి అమ్మారు అంటే 100లో నుంచి 10 తీస్తే ఎంత? 90%. 90%కి అమ్మారు అంటే 90 విలువ ఎంత అని అడిగి 100% 120 అయితే 90 ఎంత? ఇక్కడ 0కి 0కి పోతుంది. ఇక్కడ 0కి 0కి పోతుంది. 12 × 9 108 రూపాయలు. 12 108 కదా. అంటే చూడండి 120 రూపాయలకు కొని 108 రూపాయలకి అమ్మారనమాట. సో నష్టమే వచ్చింది కాబట్టి అమ్మిన వేల ఎంత అవుతుంది? 108 రూపాయలు. నెక్స్ట్ 58 క్వశ్చన్. కోణాలను ఎలా కొలుస్తారు? డిగ్రీస్ నెంబర్స్ ఇలా సంథింగ్ ఇచ్చారు. కోణాలు అయితే డిగ్రీస్లో కొలుస్తారు కదా. ఇన్ని డిగ్రీలు కోణం అని అంటారు కాబట్టి డిగ్రీస్ అనుకుంటున్నాను ఆన్సర్. అక్కడ ఆప్షన్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ 59 క్వశ్చన్. 2 సమఘనాలు పక్కపక్కన ఉంచిన దీర్ఘగణంలో వచ్చే మార్పు. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఎలా ఇచ్చారో దాన్ని బట్టి కూడా ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ఆప్షన్స్ అనేవి తెలీదు. నెక్స్ట్ 60 క్వశ్చన్ చూడండి. 2 × a² + ab + 3 - ab. ఇక్కడ ఏ వాల్యూ 3 ఇచ్చారు, బి వాల్యూ -3 ఇచ్చి ఇందులో ప్రతిక్షేపించి ఆన్సర్ కనుక్కోమని అయి ఉంటుంది. ఆప్షన్స్ ఎలా ఇచ్చారో తెలియదు. ఇక్కడ క్వశ్చన్లో క్లారిటీ లేదు. నెక్స్ట్ చూడండి 61 క్వశ్చను. 9 ఆరెంజెస్ను ఒక బాక్స్లో పెట్టిన 738 ఆరెంజెస్ను పెట్టడానికి కావాల్సిన బాక్సెస్. ఇందాకలా 738/9 చేయమన్నాను కదా, భాగించమన్నాను కదా. సో ఇక్కడ అది చేస్తే అన్ని బాక్సెస్ వస్తాయి. 82 బాక్సెస్ అనమాట. 739/9 చేస్తే 82 వస్తుంది. సో 82 బాక్సులు అనేవి కావాలి ఈ ఆరెంజెస్ని పెట్టడానికి. నెక్స్ట్ క్వశ్చన్ 62 క్వశ్చన్. 8 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ గల త్రిభుజం చుట్టుకొలత అంటే ఏంటి? 3 కలిపేయాలి. 8 + 7 + 6 ఎంత అవుతుంది? ఇది 13, 8 21 అవుతుంది. ఇక్కడ చుట్టుకొలత అడిగితే ఈ 3 కలిపేయాలి. లేదంటే వైశాల్యం అంటే త్రిభుజం వైశాల్యం ఫార్ములా వేసుకొని చేయాలన్నమాట. ఇక్కడ క్వశ్చన్ బట్టి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 63. 15/35 దీన్ని సూక్ష్మీకరిస్తే 5 3 5 7 3/7 వస్తుంది. నెక్స్ట్ 64 ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చారో దాన్ని బట్టి ఉంటుంది. గ్రామ్స్లో మార్చుకోవాలి, దీన్ని కేజీలోకి మార్చుకోవాలని చెప్పాను కదా ముందే. క్వశ్చన్ చూడండి. ఒక క్రొకొడైల్ పొడవు 400 సెంటీమీటర్లు, అలాగే లిజార్డ్ పొడవు బల్లి పొడవు 20 సెంటీమీటర్లు అయినా వాటి మధ్య రేషియో చూడండి 400:20. 20 400 కాబట్టి 20:1 అవుతుంది. ఇక్కడ వాటి వరుస చూసుకోవాలి. ముందు క్రొకొడైల్ ఇచ్చాడా లిజార్డ్ ఇచ్చాడా చూసుకోవాలి. క్రొకొడైల్ ఇస్తే 20:1 అని రాయాలి. సో ఆన్సర్ 20:1. లేదు లిజార్డ్ క్రొకొడైల్ అన్నారనుకోండి 1:20 అవుతుంది. ఏది ముందు ఉన్నదో చూసుకోవాలి. క్వశ్చన్లో ఏది ముందు అడిగితే ఆప్షన్స్లో అది ముందు, దాని యొక్క రేషియో అనేది ముందు పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ 68 క్వశ్చన్ చూడండి. భూ వైశాల్యం 180 సెంటీమీటర్స్ అయినా ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది వైశాల్యం కాబట్టి, అయినా ఘనపరిమాణం 90 సెంటీమీటర్ క్యూబ్ గల స్తూపం ఎత్తు ఎంత అడిగారు? యాక్చువల్గా స్తూపం ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? πr²h. అది ఎంతకు సమానం? 90కి సమానం. ఎందుకంటే ఇక్కడ ఘనపరిమాణం ఇచ్చారు కాబట్టి. అయితే ఇక్కడ πr² అనేది భూ వైశాల్యం అవుతుంది కదా, దాని ప్లేస్లో ఏం వేసుకోవచ్చు? 180 వేసుకోవచ్చు. హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఈక్వల్ టు 90. 91 92 2h = 1. h = 1/2 అవుతుంది ఆన్సర్. హెచ్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి 1/2 సెంటీమీటర్స్. చెప్పాను కదండి మ్యాథ్స్ ఇవే కొలతలు ఇక్కడ ఇలా ఇచ్చినట్టే అక్కడ క్వశ్చన్లో అలానే ఉంటే
ఆన్సర్ ఇదే అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం మారింది అంటే మాత్రం ఆన్సర్ మారుతుంది కదా, నేను ప్రొసీజర్ మాత్రమే చెప్పాను. కొంతమంది మీరు తప్పు చెప్పారు, అలా లేదు ఇలా లేదు, నేను వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూడలేదు కదా, చెప్పింది మీకు చెప్తున్నాను, కొంతమంది చెప్పినవి చెప్తున్నాను. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు ప్రొసీజర్ తెలిసిందా లేదా, దేనిపైన బిట్ అడుగుతున్నారు అనేది మాత్రమే వీడియోస్లో చూడండి. ఆన్సర్స్ కూడా కొన్ని వాటికి చెప్పట్లేదు, కొన్ని మీరు వెతుక్కోండి. బుక్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి వెతుక్కోవడం మీకు పెద్ద కష్టమేం కాదు. వెంటనే ఆ టాపిక్ చూడండి, ఆ వాటి ఆన్సర్తో పాటు దాని పక్కనే ఉండే అనుబంధంగా ఉండే బిట్స్ కూడా కొన్ని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిక్సన్ ఉంది, ఒక బిట్ ఇచ్చాడు, దాని అనుబంధంగా మిగతా అంత టేబుల్ అంతా ఒకసారి చదువుకోండి. అలాగే ఐక్యూ గురించి సైకాలజీలో ఇచ్చారు, ప్రజ్ఞాలబ్ధి గురించి, మిగతా టేబుల్ కూడా ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ సెషన్స్ వారికి అందులో ఉన్న బిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలా చూసుకోండి. ఆ బిట్ మాత్రమే కాకుండా దాని ముందు వెనక ఉండేవి కూడా ఒకసారి చూసుకుంటే మీకు నెక్స్ట్ వస్తాయి అన్నమాట ఆ బిట్స్. యాజ్ ఇట్ ఈజ్ ఈ బిట్సే రావు కదా, దీనికి నెక్స్ట్ వచ్చేవి వస్తాయి అన్నమాట. సో అవి బాగా తెలుసుకోవాలి ఈ బిట్స్ ఆన్సర్స్ కంటే. తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదంటే మీరు చూసుకోండి. కొంతమంది ఆన్సర్స్ ఎందుకు చెప్పట్లేదు, సో అదేంటి అది అని కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్ పెట్టే ముందు ఒకసారి మీరు ఆలోచించుకొని పెట్టండి. నేను ఆన్సర్స్ అన్నీ పెడితే మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు చెప్పడానికి ఎవరు రారు కదా, నేను అప్పుడు ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు నేను రాను కదా చెప్పడానికి. సో అట్లీస్ట్ నేను క్వశ్చన్ చెప్తే మీరు ఆన్సర్స్ అయినా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నేను కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను కదా, ఆన్సర్స్ మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి.